వరంగల్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1:30 హెలికాప్టర్లో టెక్స్టైల్ పార్క్కు చేరుకుంటారు సీఎం. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ఇవాళ సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, సీఎం టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆయన అఫీషియల్గా మొదటి టూర్గా వరంగల్ జిల్లాలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కూడా అఫీషియల్గా జరిగేటువంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి వరంగల్ జిల్లాలకు రానున్నారు. అందుకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఓవైపు అధికార యంత్రాంగం అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఇటు సెక్యూరిటీ పరంగా కావచ్చు, అదేవిధంగా ఆయన పాల్గొనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వీటన్నిటిని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తి చేసింది. మరోవైపు తొలిసారి అఫీషియల్గా వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వరంగల్ నగరాన్ని మొత్తం కూడా పార్టీ జెండాలతో కాదు ఆయనకు స్వాగత తోరణాలతోటి కూడా ముస్తాబు చేశారని చెప్పచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్గా ఈ పర్యటనకు సంబంధించి నిన్ననే జరగాల్సి ఉండే, కానీ ఢిల్లీలో అత్యవసరమైనటువంటి సమావేశాలు కావచ్చు అవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది. షెడ్యూల్ ప్రకారం 1:30 వరకు ఆయన గీసుకొండ మండలంలో ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్కు చేరుకుంటారు. అక్కడ అధికారులతోటి కలిసి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన టెక్స్టైల్ పార్కును మొత్తం కూడా పరిశీలించున్నారు. అదేవిధంగా అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. క్లోజ్డ్ సర్కిల్లో ఒక 150 మంది గెస్టులు ఉండే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి పనులు, తర్వాత ఇతర కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు కూడా వస్తున్న నేపథ్యంలో వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత ఇక్కడ స్థానికంగానే ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన ఈ అంశాల మీదనే అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించున్నారు. దీనికి సంబంధించి అక్కడ దాదాపు అరగంట సేపు ఆయన ఈ పర్యటనలో ఉంటారు. అక్కడి నుంచి నేరుగా కూడా గతంలో వరంగల్ సెంట్రల్ జైలు ఏదైతే ఉందో దాన్ని కూల్చివేసి 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించున్నారు. అయితే 24 అంతస్తులకు సంబంధించి కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు 24 అంతస్తులు ఎక్కడా నిర్మాణం లేదు. 2 హాస్పిటలైజ్ ఉపయోగించడానికి, అంటే క్రిటికల్ కేర్ యూనిట్స్ కావచ్చు, లేదా ఇటు రోగులకు వైద్య సేవలు అందించడానికి 12 అంతస్తులకు మించి 12 ఫ్లోర్స్కు మించి ఉపయోగించుకోవడానికి అవకాశం నిబంధనలు వర్తించవు. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ నిర్మాణ పనులను 12 అంతస్తుల వరకు ఆసుపత్రికి ఉపయోగించుకున్నా మిగతా 12 ఫ్లోర్లు ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఆయన స్వయంగా ఈ నిర్మాణ పనులన్నీ కూడా పరిశీలించున్నారు. పాత వరంగల్ ఎంజిఎంలో ఉన్నటువంటి దాదాపు 19 మరొక కొత్త 6 డిపార్ట్మెంట్స్ను కూడా, హెల్త్ డిపార్ట్మెంట్స్ కూడా ఇందులోకి రానున్నాయి. మొత్తం 24-25 విభాగాలు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ఈ 12 ఫ్లోర్లలోనే ప్రభుత్వం ప్రారంభించాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు వాటన్నిటినీ కూడా ఒకసారి పర్యవేక్షించి అక్కడి నుంచే నిర్మాణం జరుగుతున్నటువంటి ఏజెన్సీతో పాటు అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడున్నారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ, ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి హన్మకొండ కలెక్టరేట్ చేరుకుంటారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా కుడా పరిధిలో ఉన్నటువంటి దగ్గర చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులు వాటన్నిటి మీద రివ్యూ చేయనున్నారు. దానికంటే ముందు కూడా వన మహోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక్కడ మొక్కలు నాటుతారు. ఇక్కడి నుంచి ఆ తర్వాత మహిళలకు సంబంధించినటువంటి ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి 20 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించినటువంటి పంపిణీ కూడా జరుగుతుంది. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటిది ప్రధానంగా కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కావాలనేది చాలా ఏళ్ళుగా ఉంది. ఎందుకంటే వరంగల్ ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ముంపుకు గురవుతుంది. చాలా ఏళ్ళుగా ఇదే పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా ఏళ్ళుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అవి ప్రతిపాదనలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో కూడా హామీ ఇవ్వడం, తర్వాత దీనికి సంబంధించిన డిపిఆర్ను సిద్ధం చేయాలంటూ కూడా
సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేశారు. మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక ప్రాథమిక అయితే అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా నిర్మాణం చేపట్టాలనే దానికి సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించున్నారు. దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా సిద్ధం చేశారు. సేమ్ టైంలో వరంగల్కి సంబంధించినటువంటిది మాస్టర్ ప్లాన్ 1972 నాటి మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలవుతుంది. ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా రివైజ్ చేయాలనేది చాలా ఏళ్ళుగా ఉంది. అప్పుడు 20 ఏళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి కొత్త మాస్టర్ ప్లాను అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. గత 10 సంవత్సరాలుగా ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి అనేక సార్లు తయారు చేయడం, తర్వాత సీఎంఓ వరకు వెళ్ళడం, తర్వాత అవి ఆమోదం పొందడం ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో 3 నెలల్లోనే నూతన మాస్టర్ ప్లాన్ను కూడా వరంగల్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ చేయనున్నారు. అదేవిధంగా భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన మాడవీధుల పనులు కూడా ప్రారంభమయ్యాయి. మాడవీధులకు సంబంధించినటువంటి పనుల మీద అదేవిధంగా ఈ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి వర్క్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఆగస్టులో ఈ కాల పరిమితి ముగుస్తుంది కాబట్టి దానికంటే మళ్ళీ పొడిగించడానికి సంబంధించి తర్వాత ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ కూడా రావాల్సి ఉన్నది. మాస్టర్ ప్లాన్తో పాటు ఈ స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులు కూడా అనుసంధానంగా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా ఇప్పుడు రివ్యూ ఉంటుంది. తర్వాత మొత్తం 15 అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతోటి సమీక్షా సమావేశం చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ తోటి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాటన్నిటిని కూడా అధికారులంతా కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. మొత్తం ముఖ్యమంత్రి దాదాపు 2-3 గంటల పాటు ఈ అంశాలన్నిటి మీద కూడా రివ్యూ చేయనున్నారు. అయితే ఇప్పటికే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. ఇటు టెక్స్టైల్ పార్క్ దగ్గర కూడా డెలిగేట్స్కు మాత్రము తర్వాత కొంతమందికి మాత్రమే ఐడి కార్డులు ఇష్యూ చేశారు. వార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లోపలికి రాణిస్తారు. అదేవిధంగా కలెక్టరేట్లో జరిగేటువంటి రివ్యూ సమావేశంలో కూడా కేవలం అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యే విధంగా చూస్తున్నారు. మిగతా సెక్టార్స్ని కానీ లేదా పార్టీ లీడర్లను కానీ మిగతా ఎవరిని కూడా ఆయన షెడ్యూల్లో కలిసే అవకాశం లేదు. ఎందుకంటే టైం తక్కువగా ఉంది. తర్వాత చాలా 15 అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. సేమ్ టైంలో ఆయన 5:30 తర్వాత ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కొంత స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉందనేది సమాచారం అందుతుంది. ఎందుకంటే డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ రాజ్యసభ మాజీ సభ్యులుగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ఆయన చనిపోయారు కాబట్టి ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా ఆయనకు ముఖ్యమంత్రి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొంత స్వల్ప మార్పు జరిపి ఆ ప్రోగ్రాం పూర్తి చేసుకున్న తర్వాత వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. చంద్రిక.